హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఇక్కడ మీ మైండ్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో, వారి లైఫ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే, వారు కర్మ లైఫ్ సిట్యుయేషన్స్ అన్నది ఎదుర్కొంటున్నారండి. ఈ కర్మ అన్నది ఎలా ఉంటుంది? అంటే వారి లైఫ్‌లో ఏది చేసినా వారి మంచి చేస్తే మంచి తిరిగొస్తుంది. వారు ఏం చెడ్డ చేసినా సరే చెడ్డే తిరిగి వస్తుంది. ఇక్కడ మీ మైండ్‌లో ఉన్న పర్సన్ గానీ, మీ మనసులో ఉన్న పర్సన్ కానీ వీరు చేసిన కర్మ ఏంటి? వారి లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? అవి పాజిటివా? నెగెటివా? అండ్ అలానే ఈ కర్మ సిట్యుయేషన్స్ అన్నవి మళ్ళీ పాస్ట్ లైఫ్‌లోకి ఎందుకు తీసుకురాబోతుంది? దీనికి సంబంధించి ఈ రీడింగ్‌లో అయితే ఉండబోతుందండి. ఇదొచ్చేసి అందరూ చూడవచ్చు. మీరు బంధంలో కలిసున్నా, కలిసి లేకపోయినా సరే, మీకు మనసులో ఎక్కడో చోట ఒక అనుమానం ఉంటుందండి పర్సన్ విషయంలో. ఈ రీడింగ్‌లో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ సిట్యుయేషన్సో మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అలానే మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం, ఇలా ప్రతి దానికి ఈ రీడింగ్‌లో మీకు సమాధానాలైతే దొరుకుతాయి. ఏదైనా సరే కర్మ అన్నది ఎవరిని వదలదండి. ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మీరంటున్నారు మీ లైఫ్‌లో మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించారు కానీ, వారి వల్ల మీరు మోసపోయారు కానీ, ఇక్కడ మీ విషయంలో ఎందుకు మీరు బాధపడుతున్నారు, వారు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే, దేనికైనా ఒక టైం అన్నది ఉంటుందండి. ఆ టైం అన్నది ఈరోజు ఎనర్జీస్‌లో అయితే ఆహ్, చూడడం అయితే జరిగింది. ఆ టైం ఎలా ఉందంటే మీ పర్సన్ లైఫ్ మీకు రీడింగ్‌లో అయితే అర్థమవుతుంది. తెలుసుకుంటారు. మీకు సమాధానాలు రావడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండి. ఇప్పుడు మీరు ఈ రీడింగ్ చూస్తారు. అండ్ కొంతమందికి వెంటనే వచ్చండి ఎనర్జీస్ వెంటనే వర్క్ అవుతాయి. అండ్ కొంతమందికైతే టైం ప్రకారం ఈ ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. అందుకే టైమ్‌లెస్ రీడింగ్ అనటం అయితే జరిగింది. అండ్ ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది ఎంతమందికి రెజొనేట్ అవుతుందో తెలీదు కానీ, ఎనర్జీస్ మాత్రం వర్క్ అవ్వడం అయితే జరుగుతుందండి. నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడమే ఉంటుంది ఈ రీడింగ్‌లో. నేను ట్రై చేయడం కాదండి. యాక్యురేట్ రీడింగే ఇస్తున్నాను. మొదటిగా ప్రతి రీడింగ్‌కి ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. నేను అడిగిన ప్రశ్నకి ఇక్కడ మీ మనసులో ఒక సమాధానం కావాలి అనుకుంటున్నారు. ఆ సమాధానం ఏంటి? మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, మిమ్మల్ని బాధ పెట్టేవారు కానీ, వారి లైఫ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వారి లైఫ్‌లో అసలు ఎలాంటి సంఘటనలు ఉంటున్నాయి? వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్‌లో నేనిక్కడ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో ప్రెజెంట్ వీరి లైఫ్ సిట్యుయేషన్ అలానే రీజన్. అసలు ఈ సిట్యుయేషన్స్‌కి రీజన్. మొదటి ఎనర్జీస్ కార్డ్ సిట్యుయేషన్ వచ్చేసి ఇంకా మీ పర్సనల్ లైఫ్ అయిపోయిందండి. చివరికొచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ కర్మ సిట్యుయేషన్స్ అన్నవి మొదలైనవి. అది పాజిటివా? నెగెటివా? అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ మీరు చూడగానే అర్థమైపోతుంది. అన్ని సమస్యలు ఒకేసారి రావటం. ఏదైనా సరే ఒక విషయంలో వారు మాట తప్పినా అండ్ మంచి చేసినా ఏదైనా ఒక టైం ప్రకారం ఆ సమయంలో తప్పించుకోవచ్చు. ఒక సమయంలో వారికి మంచి జరగచ్చు. కానీ ఈ ఎనర్జీస్ కార్డ్‌లో మీ పర్సనల్ లైఫ్‌లో చాలా సంఘటనలు బాధపడేలా ఉన్నాయి. బాధ పెట్టేలా ఉన్నాయి. ఇంకా చుట్టూ ఉన్నవారు కూడా వారితో ఎంత బాండింగ్ ఉండేవారో, ఎంత ప్రేమగా మాట్లాడేవారో, వారికి ఎంత హెల్ప్ చేసేవారో, ఎంత సపోర్ట్‌గా ఉండేవారో. చుట్టూ ఉన్నవారు కూడా ఇప్పుడు మీ పర్సన్‌కి యాంటీ అయిపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ టోటల్లీ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ప్రకారం తీసుకుంటే మీరనవచ్చు మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని బాధ పెట్టారు. అసలు రీజన్ ఏంటి అంటే వీరొక మనీ మైండెడ్ పర్సన్ కావచ్చు, ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు. అండ్ చుట్టూ ఉన్న వారి మాటల వల్ల కూడా మీ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయి అంటే ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఎవరి వల్ల మోసం చేశారు, ఎవరి వల్ల ఏడిపించారు అంటే ఇప్పుడు
వారి వల్లే మీ పర్సన్ సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు చిన్నవి కాదండి. చాలా పెద్ద సమస్యలు. మీరేదో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చెప్తే అని కాదు. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం చాలా నెగెటివ్‌గా వస్తున్నాయి. ఈ నెగెటివ్‌లని వారు మంచి చెడ్డ అనేది తెలుసుకుంటున్నారు. జీవితం అన్నీ నేర్పిస్తుందండి. కానీ కొంతమందికి అది మంచి తెలుసు, చెడ్డ తెలుసు. కానీ పట్టించుకోరు. మీ విషయంలో వారు చెడ్డ చేస్తున్నారని తెలుసు. కానీ వారికి కావాల్సింది వాళ్ళ లైఫ్ సంతోషం. మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి కర్మ అన్నది అనుభవిస్తున్నారు. ఆ కర్మ అన్నది ఎలా అయినా ఉండవచ్చండి. వారి లైఫ్‌లో ఏదైనా ఆర్థికంగా ఎదగాలి అనుకున్నా ఇంకా ఆర్థిక నష్టాలనేది చూస్తారు. అండ్ చుట్టూ ఉన్నవారు వారితో ఎంత స్నేహంగా ఉన్నా, ఎంత సపోర్ట్‌గా ఉన్నా అండ్ ఎంత బాండింగ్ అంటే రిలేషన్స్ సంబంధించింది. ఇలాంటి లైఫ్ ఉన్నా సరే అంతా యాంటీ అయిపోతారండి. మీ పర్సన్‌ని ఇబ్బంది పెట్టేలాగా అండ్ కోర్టులు, కేసుల వరకు తీసుకెళ్లే వరకు ఉంటాయి ఈ సిట్యుయేషన్స్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో అన్నీ ఒకేసారి కష్టాలైతే వస్తున్నాయి, రాబోతున్నాయి, ప్రెజెంట్ కూడా ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని కాదనుకున్నారు. మిమ్మల్ని వదిలేశారు. ఇక మీతో లైఫ్ అవసరం లేదని ఈ బంధం అనేది ముగించేశారు. కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే కర్మ సిట్యుయేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీతో ఒక బంధం అయితే ఉందండి. ఈ బంధం వల్ల మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని కాదనుకునే వారి లైఫ్‌లో వారి కర్మ అనేది అనుభవించుకుంటారు కూడా. ఇక్కడ వారు చేసుకున్నది కొంచెమైనా పుణ్యం ఉంటది. కొంచెమైనా మంచి ఉంటది. ఆ పుణ్యమైన, మంచైనా సరే మీ రూపంలో మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ బంధం మొదలైందే కర్మబంధంతో అండి. ఈ కర్మబంధం అనేది మిమ్మల్ని ఏడిపించిందంటే అది గత జన్మలో మీరు చేసుకున్న పాపపుణ్యాలు బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీరు కర్మ అన్నది అనుభవించడం అయితే జరిగింది. మీ విషయంలో అయితే పాజిటివ్ కర్మ స్టార్ట్ అయింది. మీ పర్సన్‌కి నెగెటివ్ కర్మ అనేది స్టార్ట్ అయింది. ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే కర్మ నెగెటివ్ కర్మ అన్నది మీ పర్సన్ ఏడిపిస్తున్నాయండి. ఈ ఏడిపించడంలో అయిన వారు ఎవరు, కాని వారెవరో తెలుసుకుంటున్నారు. అయిన వారు ఎవరు అని ఎవరినైతే అనుకున్నారో వారైతే చాలా ఇబ్బందులైతే పెడుతున్నారండి. ఇప్పుడు మిమ్మల్ని కానివారు అనుకున్నారు. ఒకప్పుడు అనుకున్నారు, ఇప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడైతే వీరికి సిట్యుయేషన్స్ అయితే మొదలయ్యాయి. ప్రతి సిట్యుయేషన్స్ మిమ్మల్ని దగ్గర చేసేలాగా అంటే మిమ్మల్ని కంపేర్ చేస్తారు. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా మాట్లాడేవారు కాదు కదా! ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇలా ప్రవర్తించేవారు కాదు కదా! ఇలా మీ పర్సన్ అయితే ఆలోచనలు. అంటే వారు మీ విషయంలో ఏం చేసినా అదే తిరిగి వస్తుంది. మిమ్మల్ని ఏడిపిస్తే అదే అలానే తిరిగి వస్తుంది. ఏదైనా సరే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వడమైతే జరుగుతుందండి. ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు అంటే వారికి ఎవరి హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ ఉండదు. కొన్ని సిట్యుయేషన్‌లో మీ వల్లే వారికి మంచి అన్నది జరగబోతుంది. ఆ మంచి ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు ఉంటేనే వారి జీవితంలో ఏదైనా సాధించగలరు అండ్ ఏదైనా సమస్యల నుంచి బయటపడగలరు. ఇక్కడ కర్మ అన్నది మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ తిరిగి వచ్చేలా చేస్తుంది. ఇక్కడ ముగిసిపోయిననుకున్న బంధం మళ్ళీ తిరిగి వచ్చేలా ఉంటుందండి. అండ్ కలిసేలా చేస్తుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీ విషయంలో పాజిటివ్‌గా సూచిస్తున్నాయి. మీ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా సూచిస్తున్నాయి. మీ లైఫ్‌లో నెగెటివ్ సమస్యలన్నవి ముగిసిపోయాయి. పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మంచి చేశారు కాబట్టి మళ్ళీ మీకు మంచే జరుగుతుందండి. ఒకవేళ మీరు చెడ్డ చేస్తే అదే చెడ్డ మీకు తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైనా, నేనైనా, మీ పర్సన్ అయినా ఎవరైనా ఒకటే. ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. ఇక్కడ మీ విషయంలో అయితే మీరు సమస్యల నుండి బయటపడి మొదటి ఎనర్జీస్ కార్డ్ చూడండి. మీరు సమస్యల నుంచి బయటపడి ఇక్కడ మీకు పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు మీ లైఫ్ నుండి దూరం అయిపోతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అన్ని సమస్యలు ఒకేసారి రావడం. అన్ని రకాలుగా అండి. హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్ అండ్ ఆర్థిక సమస్యలు, రిలేషన్‌షిప్‌లోని చీటింగ్ ఇలా ప్రతీదీ కనిపిస్తున్నాయి. వారు నమ్మిన వారే వారికి నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి వారి లైఫ్‌లో మళ్ళీ కర్మ అన్నది తిరిగి రావడం అయితే జరిగింది. ఇప్పుడు వారు నెగెటివ్ కర్మలోకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి
దీనికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. నిజంగా మీ పర్సన్ ఈ నెగిటివ్ కర్మ అనేది ఎదుర్కొంటున్నారా? ఆ లైఫ్ ఎలా ఉంది? దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయంటే వీటిలో నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి మీకు క్లారిటీ రావాలి కదా. ఆ క్లారిటీ ఏంటి? నిజంగా వారికి కర్మ అన్నది ఎదుర్కోబోతున్నారా? నిజంగా వారి లైఫ్లో సమస్యలు ఉన్నాయా? దీనికి సంబంధించి ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్. మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్. టవర్ కార్డ్ వచ్చిందంటే ఇంకా అన్ని సమస్యలు ఒకేసారి పడుతున్నాయండి. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ప్రజెంట్ వారి లైఫ్ కర్మ సిచ్యువేషన్స్. ఇక్కడ కర్మ అనేది స్టార్ట్ అయింది. ఈ కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారైతే దూరం అయిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మోసపోతున్నారు లైఫ్లో. మిమ్మల్ని ఎలా మోసం చేశారు? మీ విషయంలో మనీ పరంగా మోసం చేయడం కానీ, రిలేషన్షిప్ పరంగా మోసం చేయడం కానీ, అన్ని విధాలుగా మిమ్మల్ని మీ ఎమోషన్స్తో ఆడుకోవడం, మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారండి. అంటే మీరు బాధపడడం తెలుసు, కానీ మీరు కష్టంలో ఉన్నా సరే పట్టించుకోకుండా వారి లైఫ్ వారు చూసుకుని వారి అవసరాలకి మిమ్మల్ని వాడుకుని అండ్ మల్టిపుల్ రిలేషన్ పెట్టుకుని మీరు యాక్సెప్ట్ చేసినా మిమ్మల్ని పట్టించుకోకుండా వారి లైఫ్ వారు ఎంజాయ్ చేసేవారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మామూలు కాదండి, చాలా డిఫరెంట్. కొంచెం తేడా కూడా కనిపిస్తున్నారు. తేడా అంటే డబ్బు పరంగా ఎంత దూరమైనా వెళ్తారు. వారికి మంచి చెడ్డ అన్నది తెలియదండి. చిన్న పెద్ద తేడా ఉండదు. అంటే ఏజ్తో సంబంధం ఉండదు. అక్కడ వారికి డబ్బు అన్నది కావాలి. అలాంటి రిలేషన్స్తో పెట్టుకుని పైకి ఎదగాలని చూసే రకాలు. అండ్ ఇది అందరికీ రిజోనేట్ అవుతుంది అనుకోకూడదండి. ఇలాంటి మనస్తత్వం కలవారు చాలా తక్కువగా ఉంటారు. అందరూ ఇలా ఉండరు. ఇదోటి మీరు తీసుకున్నా తీసుకోపోయినా పర్వాలేదు, కానీ మీ పర్సన్ ఇలాంటి వారే కదా అని మీరు అనుకోవద్దు. ఇంకో రకంగా చెప్పాలంటే వీరు చాలా మందితో రిలేషన్స్ ఎక్కువ ఉంటాయండి. వీరు అందరితోటి చాలా ప్రేమగా మాట్లాడతారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే నిజమైన ప్రేమ అంటే ఇలా ఉంటుందా? వీరు అసలు మోసం చేయరు. జీవితం చాలా వరకు చూపిస్తారు. అలాంటి మెంటాలిటీ పర్సన్ అండి. ఇక్కడ మీతోని ఉంటూ వేరే వారితో రిలేషన్లో ఉంటూ ఇలాగా వారి అవసరాల కోసం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కింద ఉంటాయి. ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు బ్లాక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారో తెలియదు. ఇలాంటి పర్సన్ అయి ఉంటారండి. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో వారు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఏదైనా రిలేషన్ పరంగా కావచ్చు, అన్ని విధాల మోసపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వారో వారి చుట్టూ ఉన్న వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. అండ్ వారికి కూడా తెలుసు మీ పర్సన్ ఇలాంటి వారని. మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో నుండి వారికి దూరం అయిపోతున్నారు ఒక్కొక్కరిగా. ఎందుకంటే మీ పర్సన్ ప్రవర్తన కానీ వారి తీరు కానీ ఈ చుట్టూ ఉన్న వారికి నచ్చట్లేదు. అండ్ ఇంకో విధంగా చెప్పాలి అంటే మీ పర్సన్ వీరిని కూడా మోసం చేయడం అయితే జరిగింది. అలానే వీరు టిట్ ఫర్ టాట్ లాగా, అంటే ఎత్తుకు పై ఎత్తులాగా మీ పర్సన్కి తెలియకుండా వీరు కూడా ఇలానే చీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నెగిటివ్ సిచ్యుయేషన్స్ అన్నది ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ మొత్తం వారు చేసిన పనులన్నీ బయటకైతే వస్తున్నాయండి. అందుకే కొన్ని సమస్యలు, పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ ఇవన్నీ వస్తున్నాయి. వారి లైఫ్లో ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే బయటపడడం అయితే జరుగుతుంది. మేబీ మీకు తెలియదేమో అండి, మీతో రిలేషన్ ఉండి ఆల్రెడీ వారు మ్యారేజ్ అయిపోయి వారి మీద ఎలాంటి కేసులున్నా మళ్ళీ అవి బయటికి రావడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర చాలా దాచడం అయితే జరిగింది. ఈ దాచిన విషయాలన్నీ బయటకు అయితే వస్తున్నాయి. ఇక్కడ కర్మ అన్నది వారికి టైం అనేది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ వీరి అందమైన ప్రపంచంలో ప్రతిదీ బయటికి రావడం అయితే జరుగుతుంది. అది మంచా చెడ్డ అంటే వీరు చేసింది మంచి తక్కువ, చెడ్డ ఎక్కువ. మీ విషయంలో మీరు మోసపోయారంటే అది మీ మంచితనమేనండి. ఇలాంటి మోసపూరితమైన వారి నుండి మీరు బయటపడ్డం అంటే చాలా గ్రేట్. అంటే మీరు ఒక లక్కీ పర్సన్ కూడా అనుకోవచ్చు. అండ్ మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఇంకేమీ చేయలేమండి. అది మీ కర్మబంధం. లవ్ పరంగా అయితే మీరు లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వాలి.
మీరు వీరి వల్ల మోసపోయారంటే D1 మీ వైపు ఉండి ఇలాంటి వారిని దూరం చేయడం అయితే జరిగింది. వీరైతే రైట్ పర్సన్ అయితే కాదు. వీరి లైఫ్ సిచ్యువేషన్స్ అయితే కర్మ అన్నది ఎదుర్కోబోతున్నారు. అది కూడా చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అండి. వీరి లైఫ్లో అందరూ దూరం అవుతారు. ఇలాంటి వారిని అందరూ దూరం చేస్తారు. ఎందుకంటే వీరొక మోసపూరితమైన వారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం మీ పర్సన్ ఇలాంటి వారని డిసైడ్ అవ్వద్దు. నేను ఇంకోసారి చెప్తున్నానండి. అందరూ ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉండరు. కానీ మీ పర్సన్ మంచి చెడ్డ మీరు మొదటి నుంచి చూస్తారు కాబట్టి వారు ఎలాంటి వారో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎనర్జీస్ వచ్చాయి కదా అని మీరు మీ పర్సన్ చెడ్డవారని డిసైడ్ అవ్వద్దు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మీ పర్సన్ అయితే మోసం చేశారు. ఈ మోసాలు కూడా బయటపడడం జరిగింది. అండ్ ఇప్పుడు వీరు మోసపూరితమైన వారని వారైన వారే బయటపడడం కానీ వారి ఫ్రెండ్సే బయటపడడం కానీ ఈ రకంగా మీ పర్సన్ అయితే మోసపోయారు. ఇక్కడ ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగిందండి. నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది మీకు పాజిటివ్గా అనిపించినా నెగిటివ్గా అనిపించినా రీడింగ్ మాత్రం నేను ఎనర్జీస్ కార్డ్స్ బట్టి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఇప్పుడు జరుగుతున్న లైఫ్ సిచ్యువేషన్స్కి మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వారు మీ విషయంలో ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్కి బుద్ధి వచ్చిందా లేదా అంటే ఆ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ నేను ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. 10 ఎందుకంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీకు సంబంధించి అంటే మీ విషయంలో వారు ఏమనుకుంటున్నారు, ఉద్దేశాలు ఏంటి. అండ్ మిడిల్ అంటే మధ్యలో 2 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి. ఇక్కడ మీ పర్సన్ వారికి ఏమైనా బుద్ధి వచ్చిందా, మీ విషయంలో ఏమైనా ఆలోచన ఉందా, అసలు ఆలోచన ఎలా ఉంది, నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి ఇక్కడ మొదటిది వచ్చేసి నేను మీ విషయంలో అసలు ఏ ఆలోచన ఉంది అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి పాస్ట్ లైఫ్ బాగా గుర్తొస్తుంది. ఈ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ అంటే రీయూనియన్ అయితే చూపిస్తుంది. అలానే మీ విషయంలో కూడా కొంచెం భయపడుతున్నారండి. మీరు థర్డ్ పార్టీ వారితో ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి లైఫ్ అయితే ఇలా ఉంది అని మీ లైఫ్కి వారి లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ గుర్తొచ్చింది అంటే వారు ఎలాగో ఇతరులతో మోసపోయారు, మీరైతే లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా మీరు వారిని పట్టించుకోవట్లేదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ మీ పర్సన్ మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. రీయూనియన్ అంటే మీరు వారిని పట్టించుకోకపోతే వీళ్ళ లైఫ్ అయితే ఉండదని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. ఎందుకంటే మీ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అక్కడ వారి సిచ్యువేషన్స్కి మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా వారికి లైఫ్ కొంచెం కష్టపడుతున్నారండి. అండ్ మీ విషయంలో కూడా కొంచెం ఫోకస్డ్గా ఉన్నారు. అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మిమ్మల్ని కాదనుకుని ఈ జీవితంలో వారు కష్టపడుతున్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో అయితే కొంచెం రిగ్రెట్ అనేది కనిపిస్తుందండి. బుద్ధి రావడం అంటే పాస్ట్ లైఫ్ గుర్తు రావటం అంటే ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇక్కడ మీరు లవర్స్ అయితే మీకు చెప్పకుండా మీ పర్సన్ అయితే వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నారు. అది రైట్ లైఫ్ కాదని, అంటే వారి లైఫ్లో ఉన్న పర్సన్ అంత సరైన వారు కాదని, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అండ్ లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అండి, కోపం ఎక్కువ, ఎదుటివారిని డామినేట్ చేస్తారు. వీరి మాటలు ఎదుటివారిని బాధ పెడుతున్నాయని కూడా వారికి తెలుసో తెలియదు అలాంటి ప్రవర్తన అయితే ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ప్రవర్తన ఉన్నవారు మిమ్మల్ని కూడా బాధ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ వీరి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే టోటల్లీ క్లాష్ అండి. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్కి ఎంత పొగరో, ఎంత అహంకారం, ఎంత ఈగో మొత్తం అన్నీ కోల్పోవడం అయితే జరిగింది. అంటే వారిలో ఇంకా హెచ్ అనేది తగ్గిపోయిందండి. వారి లైఫ్లో అన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మీ విషయంలో ఈగో అన్నది తగ్గుతుంది, మీతో మాట్లాడాలని చూస్తున్నారు. మీ విషయంలో చాలా మూర్ఖత్వంగా అయితే మీతో ప్రవర్తించారు. మిమ్మల్ని వద్దనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం, ఈ విషయంలో వారు చేసిన దానికి వారికి తిరిగి రావటం,
ఎదుటి వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవడం, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కర్మ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ కర్మ అనేది మీతో బంధం కలిసేలా చేస్తుందా, లేదంటే మీ బంధం ముగిసిపోయేలా చేస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చు. ఎందుకంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్ వారి లైఫ్లో మోసపోయారు. ఎలాగో మీ పర్సన్ మోసం చేసేవారండి ఒక రకంగా. అంటే ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకునేవారు. మిమ్మల్ని ఏడిపించడం అదొక సాడిజం. మిమ్మల్ని ఏడిపించడానికే వేరే వారితో క్లోజ్గా ఉండడం కానీ అండ్ వారి మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేయడం అయితే జరిగింది. వారి ఇంట్లో వారు కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఏదైనా రిలేషన్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా బాధపడేలా చేశారు. ఈ కర్మ అన్నది వారి లైఫ్లో ఉన్నవారే వారిని ఏడిపించేలా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వేరే వారిని మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం, అలానే మీ పర్సన్ మిమ్మల్ని అండ్ వారి ప్రవర్తనని కంపేర్ చేసుకోవడం, ఇక్కడ మనసులో రిగ్రెట్ అన్నది ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ వారు ఆలోచించేది సరైందా కాదా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమైనా ఉందా, వీరిని మర్చిపోయారా, మళ్ళీ రీయూనియన్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉందండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో బంధం అనేది ముగిసిపోయిందని కూడా సూచిస్తుంది. ప్రజెంట్ అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే ఏ కోర్టులో కేసుల సమస్యలు ఏదో కనిపిస్తుంది. చాలా పెద్ద గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. ఆర్థికంగా మోసపోయారు. మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సనల్ లైఫ్లో వేరే వారి వల్ల ఆర్థికంగా మోసపోవడం అయితే జరిగింది అండ్ రిలేషన్షిప్ పరంగా మోసపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఏ మార్గంలో అంటే మీతో ఉంటే హ్యాపీగా ఉండలేని అన్నవారు వేరే వారి మాటలు విని వారు చూపించిన జీవితం దారిలోకి వెళ్ళిన వారు, వారు చేసిన పనుల వల్ల వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తేనే వారి జీవితంలో హ్యాపీగా ఉంటారని, హెల్దీ రిలేషన్ మీతోనే ఉంటుందని మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. లవర్స్ పరంగా చూస్తుంటే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ అంటే లవర్స్ పరంగా అంటే మీకు మ్యారేజ్ అవ్వలేదు అండ్ మీ పర్సన్కి మిమ్మల్ని కాదని వేరే వారితో మ్యారేజ్ అయింది. ఇప్పుడు వారితో డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ లైఫ్లో అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ పర్సన్ మోసపూరితమైన అవతల వారికి తెలిసి ఉండొచ్చు, లేదంటే వేరే వారే మీ పర్సన్ మోసం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలని అనుకుంటున్నారు. మీ ఒక ఆలోచన ఏంటంటే పాస్ట్ లైఫ్లోకి వచ్చిన మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారేమో, మీరు హ్యాపీగా ఉన్నారేమో, ఇంకా వీరి లైఫ్ చూసుకున్నప్పుడు మీ లైఫ్ కూడా చూసుకున్నారేమో, ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. మీతో అయితే మాట్లాడడం అయితే జరుగుతుందండి. కర్మ అన్నది మీ బంధం ఎలా కర్మ బంధంలో ఎలా కలిశారో అలానే కర్మ సిచ్యువేషన్స్ మీ పార్ట్నర్ లైఫ్ లెసన్స్ నేర్చుకుని అసలు వారి లైఫ్లో మంచి చెడ్డ అనేది తెలుసుకోవడం అయితే జరిగింది. ఈ మంచి విషయంలో మీ గురించి చాలా పాజిటివ్గా అంటే మీ ప్రవర్తన ఎప్పుడు ఒక నిక్కరం ఉంటుంది. ఇప్పుడు అదే తెలుసుకున్నారండి. నికరం లేని లైఫ్లోకి వారు వెళ్ళారు. ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే వారికి ఎంత పొగరు, అహంకారం, మీ విషయంలో ప్రవర్తించిన తీరు అన్నీ మారడం అయితే జరిగింది. మీ విషయంలో తగ్గబోతున్నారండి. ఇక్కడ మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. మీరైతే వారికి సపోర్ట్గా హెల్ప్గా చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సమస్యల నుండి బయటపడేలా చేసేది మీరే. ఇక్కడ వారికి సమస్య రావడం వల్ల మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఈ కర్మ సిచ్యువేషన్స్ అన్నవి మీతో మాట్లాడించేలా చేయబోతుంది. అంటే కాలం మీ బంధాన్ని దూరం చేసినా సరే కర్మ అన్నది మీ బంధం కలిసేలా చేస్తుందంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో మీ వల్ల ఒక మంచి అన్నది జరగబోతుంది. ఆ మంచి అన్నది ఎలా ఉంటుంది అంటే కొన్ని సమస్యల నుండి బయటపడేలా చేస్తుందండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే అండ్ లవర్స్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే ఏ విధంగా తీసుకున్నా ఇక్కడ రీడింగ్ మాత్రం మీ మైండ్లో ఉన్న పర్సన్ కానీ మీ మనసులో ఉన్న పర్సన్ కానీ కొన్ని సమస్యల నుండి బయటపడేలా చేసేది మీరు మాత్రమే. ఇక్కడ మీ పర్సన్ మాట్లాడడానికి కారణం కూడా వారి కష్టంలోని సమస్యల వల్ల మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. పాస్ట్ లైఫ్ గుర్తు వచ్చింది అంటే జీవితంలో వారు ఏదో మారారు అన్నదానికన్నా వారి జీవితంలో చాలా కర్మ అనేది అనుభవించుకుంటున్నారు. మంచి కర్మ చేశారు కాబట్టి అంటే మొత్తం మంచి కర్మ అనేది కాకుండా ఎక్కడొకక్కడ ఒక మంచి విషయం అయితే ఉన్నదండి మీ పర్సనల్ లైఫ్లో.
ఆ మంచి అనేది మీరే కాబట్టి ఈ మంచి మీ రూపంలో మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడేలా చేయబోతుంది. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకంటే వారి సమస్యల నుండి బయటపడాలి. ఆ బయటపడేలా చేసేది మీ వల్లే. ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. అది కూడా మీ పర్సన్ మీతో కోపంతో మాట్లాడేదానికన్నా మిమ్మల్ని ఎంత హర్ట్ చేశారో ఇప్పుడు మీరు బాధపడేలాగా మీ పర్సన్ లైఫ్ అయితే ఉండబోతుంది. అంటే మీరు బాధపడడం ఏంటంటే ఒక జాలి చూపిస్తారు. వారి మీద ఎటువంటి కోపం ద్వేషం అన్నది ఉండదు. ఒకవేళ ఇప్పటి వరకు వారి మీద కోపం ద్వేషం ఏదైనా నెగిటివ్ మాట్లాడడం అంటే వారి జీవితంలో నాశనం అయిపోవాలి అన్న ఆలోచన ఉన్న మీకు సడన్గా వారి లైఫ్ చూసి చాలా జాలి పడతారండి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఈ పర్సన్ అయితే ఉంటున్నారు. వారి మీద ఎటువంటి కోపం ఉండకుండా మీరైతే వారికి కాంటాక్ట్ అవ్వడం మళ్ళీ కొంచెం మీ ప్రేమని అర్థమైతే చేసుకుంటారు. అంటే ఇక్కడ మీరు వారి విషయంలో ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు అని వారి తప్పు వారు తెలుసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈగో అన్నది మీ వల్లే మార్చుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ విషయంలో ఎంత హెచ్చుగా ఉండేవారో మీరిప్పుడు మీ హెల్ప్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. ఇక్కడ మీకు ఇప్పుడు తగ్గి ఉండే తత్వంగా మీ పర్సన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ కర్మ అన్నది చాలా నేర్పించబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అంటున్నారు కదా మీ పర్సన్లో బుద్ధి వచ్చిందంటే ఈ ఎనర్జీస్ కార్డులో అయితే బుద్ధి రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కార్డులో కూడా అసలు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ జెన్యున్గా ఉన్నాయా, నిజంగా మీ పర్సన్ మోసపూరితమైన వారైతే మీ విషయంలో అసలు ఏం సిచ్యుయేషన్ వల్ల మీకు వారి మనసులో మాట ఏం చెప్పబోతున్నారు, మీ గురించి ఎందుకు అంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, వారి బుద్ధి మారిందా అని ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ 3 ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్, సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ వారు లైఫ్లో పాజిటివా నెగిటివా మీ విషయంలో దీనికి సంబంధించండి. ఇక్కడ తీయబోయే ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అసలు మీ విషయంలో నిజంగా మీతో రినన్ కోరుకుంటున్నారా అంటే మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ అండి. ఇక్కడ కర్మ అన్నది మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుంది. మీకు మీ పర్సన్కి పెళ్లి బంధం ఉంది అండ్ అలానే రుణబంధం కూడా ఉంది. మీ విషయంలో వారు స్వార్థం కోసం మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు. ఈ రకంగా బంధం కలిసి ఉంటుందండి. ఎప్పుడైతే మనీ మైండెడ్ పర్సన్ వారు ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఉండే తత్వం కలవారు. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో అన్ని ఆర్థిక నష్టాలే చూస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ రీనన్ అయితే కోరుకుంటున్నారండి. ఇక్కడ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు. మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారు. మీ పర్సన్ అయితే సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మోసపూరితమైనవని వారు ఒప్పుకున్నారు, మీ విషయంలో మోసం చేశారని మీకు చెప్తున్నారు. ఇక్కడ మీ విషయంలో వారు రీనన్ అనేది కోరుకుంటున్నారండి. ఎనర్జీస్ కార్డ్ సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ మారటం అయితే జరిగింది, అది కూడా మీ వల్లే. మీరు జీవితంలో ఎలా ఉండాలి నేర్పించారు, ఎలా ఉండకూడదో నేర్పించారు. మీ పర్సన్ ఒక్కొక్కసారి మీ మాటలు కానీ మిమ్మల్ని కానీ పెడచెవిన పెట్టడం అంటే పట్టించుకోకపోవడం, లైట్ తీసుకోవడం, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకోవడం ఇవన్నీ చేసిన వారే మీ మాటకి కట్టుబడి వారిలో మార్పు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ టోటలీ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి డబ్బు పిచ్చి ఎక్కువండి అండ్ కొంచెం ఫిజికల్ రిలేషన్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అందరికి డబ్బు పిచ్చి అంటే అందరికీ ఉంటుంది, కానీ ఫిజికల్ రిలేషన్స్ అన్నది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరున్నారు, మీ పర్సన్ విషయంలో మీరు ఇంకా నిలబడి ఉన్నారు. ఇక్కడ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ పర్సన్ మోసపూరితమైన వారైనా వారు ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అలానే మీ పర్సన్ మోసపూరితమైన వారు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అంటే మీరు బంధానికి నిలబడ్డారు కాబట్టి మీ విషయంలో మారే అవకాశం అయితే ఉందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ రిలేషన్స్ కనిపించిన వారు మీ పర్సన్ అంటే ఇక్కడ చూసేవారు పర్సన్ ఇలాంటి వారు అని డిసైడ్ మాత్రం అవ్వద్దు.
ఒక రకంగా కూడా తీసుకోండి. మీ పర్సన్ వేరే వారి వల్ల కూడా మోసపోవడం అయితే జరిగింది. అది మిమ్మల్ని కాదని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల మోసపోవడం అయితే జరిగింది. అండ్ వారి ఇంట్లో వారి మోసపూరితమైన మాటలు అంటే మీరంటే ఇష్టం లేక మీ మీద నిందలు వేయడం, అదే నిజం అనుకుని నిజంగా మీరు కూడా వారి మోసపూరితమైనవని మీ పర్సన్ వచ్చి డిసైడ్ అయిపోవడం. ఇక్కడ మెంటల్ టెస్ట్‌లు అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి సిట్యుయేషన్ ఒక టెస్ట్‌లా అనిపిస్తుంది. ఏది నిజం, ఏమి అబద్ధం తెలుసుకోలేని పరిస్థితి. కానీ మీ పర్సన్ మనసుకు మాత్రం మీ విషయంలో చాలా మంచిగా అనిపిస్తుంది. వీరే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం అండ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మీరు మీ మనసులో మాట్లాడుతున్నారు మీ పర్సన్ గురించి. మీ మాటలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయి. ఇక్కడ మీరు ఒక మాట ఎప్పుడైనా అనవచ్చు. ఇలా ఉండొద్దు, ఇది మారాలి, మీకు నచ్చని పనులు చేయట్లేదు, నచ్చే పనులు చేస్తున్నారు. అంటే మీకు నచ్చిన పనులంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి వదులుకుంటున్నారు. ఇక్కడ మీరు జీవితంలో ఏదైనా సాధించాలని ఏదైనా మంచి విషయం చెప్పడం గాని, అంటే కష్టపడ్డం, ఈ జాబ్ చేయి అండ్ ఈ బిజినెస్ చేయి, ఇలా ఉండు, అలా ఉండు, ఏదైనా మంచి చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన మంచి మీదే నిలబడి మీకోసం కష్టపడుతున్నారు. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కమిట్మెంట్ అంటే మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. ఇప్పుడు మీ పర్సన్ మారితేనే కదా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీ గురించే మీ పర్సన్ అయితే మారుతున్నారు. బుద్ధి వచ్చిందంటే ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి బుద్ధి. ఇంకా కొన్ని రోజుల్లో కంప్లీట్‌గా మారిపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే జీవితం చాలా ఏడిపిస్తుంది అన్ని రకాలుగా. ఇప్పుడు మీ విషయంలోనే వారు మారటం అయితే జరుగుతుంది. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీకోసమే కష్టపడడం అయితే జరుగుతుందండి. ఆర్థికంగా నిలబడాలి, నిలబెట్టుకోవాలి అని అనుకుంటారు. మీ పర్సన్ అయితే ఎంత మనీ మైండెడ్ పర్సనో, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ బంధానికి కట్టుబడి మళ్ళీ మీతో బంధం కావాలని మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. కర్మ బంధం అన్నది మీతో బంధం కలిసేలా చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ బుద్ధి మారడానికి కారణం మీరవుతున్నారు. అండ్ వారి మోసం చేసిన పనులన్నీ వారికి నష్టం కలిగించేలా జీవితం అయితే చూపిస్తుంది కర్మ అన్నది. మీ విషయంలో మీరు చెప్పిన మాటలకు నిలబడి వారిలో మార్పు అనేది తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లవర్స్ పరంగా చూసుకుంటే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అండ్ ప్రపోజల్ అయితే వస్తుందండి. మ్యారేజ్ ప్రపోజలే వస్తుంది. మీ పర్సన్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా వారికి డివోర్స్ ఇచ్చి మీతో మ్యారేజ్ కావాలని ప్రపోజల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వారినైనా మోసం చేసైనా మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ విషయంలో మీరైతే వారికి చాలా రైట్ పర్సన్ అని, మీ పర్సనే మీకు అంత సరైనవారు కాదని, అయినా మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారని ఒక హోప్ అయితే ఉంది. మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే తిరిగి రాబోతున్నారండి. ఇప్పుడు మీ విషయంలో ఇంకా ఇబ్బంది పెట్టే మైండ్ సెట్ అయితే కనిపించట్లేదు. ఎంత మనీ మైండెడ్ పర్సనో, ఎన్ని మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయో అన్నీ వదిలేస్తున్నారు అండ్ పాజిటివ్‌గా మారుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ మారడానికి కారణం కూడా మీరే అవుతున్నారు. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ అయితే అన్ని రకాలుగా మోసపోయారండి. మిమ్మల్ని ఎలా మోసం చేశారో అది మాటల పరంగా కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు. ఈ విధంగానే మళ్ళీ మీ పర్సన్ సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. మీరు వదిలేసినంత ఈజీ కాదండి. అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. వారే ఎప్పుడో తెలుసుకుంటారు. ఎందుకు ఇబ్బంది పెట్టడం, మీరైతే ఊరుకున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే మోసం చేశారో, మీ పర్సన్ ఎవరినైతే మోసం చేశారో వారైతే అంత ఈజీగా వదలరు కదా! ఇప్పుడు మీ పర్సన్‌కి ఇలాంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుండి బయటపడేది మీ హెల్ప్, మీ సపోర్ట్ కోరుకుంటాం. మీకు ఫోన్ గాని, మెసేజ్ గాని చేయటం. అంటే ఇప్పుడు వారికి సమస్య, కష్టం వచ్చింది కాబట్టి మీరు గుర్తు రావటం. అలానే ఇప్పుడు మీరు తిట్టినా, కొట్టినా పడతారండి. అంత మార్పైతే రావడం అయితే జరిగింది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీ పర్సన్‌కి ఇంకా జీవితం అన్నది ఆల్మోస్ట్ వారి లైఫ్ అంతా చూడబోతున్నారు, చూసేస్తున్నారు కూడా సూచిస్తున్నాయి. ఇప్పటివరకు వారు ఎంజాయ్‌మెంట్ లైఫ్ చూడడం అయితే జరిగింది. అసలు రూపాలు బయటపడడం, అసలు తత్వాలు బయటకు రావడం. అంటే వారు ప్రేమించిన వారు వారిని మోసం చేయడం. ఇక్కడ మిమ్మల్ని ప్రేమించారని మీ ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకుని మిమ్మల్ని స్వార్థంగా వాడుకుని వదిలేశారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మీ పర్సన్‌కైతే వస్తుంది, రాబోతుంది.
అది వారి రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లేదంటే వారు చేసే బిజినెస్ పరంగా కావచ్చు. ఆర్థికంగా నష్టాలు చూస్తున్నారు, రిలేషన్షిప్ పరంగా మోసపోతున్నారు, మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీరు ఏ విధంగా ఏడ్చారో ఇప్పుడు ఇదే పరిస్థితి అయితే మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు, ఉన్నారు కూడా. ఈ ఎనర్జీస్ కార్డులు కర్మ అన్నది మీ పర్సన్ అయితే వదలదండి. ఇప్పుడు కర్మ అన్నది స్టార్ట్ అవ్వబోతుంది కొన్ని రోజుల్లో. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుందండి. గొడవలు సమస్యల్లో పడ్డారు మీ పర్సన్ వచ్చేసి. మేబీ 48 అవర్స్లో కూడా మీ పర్సన్ సమస్యలో ఉన్నారని కూడా మీరు తెలుసుకోవచ్చు. సమస్యలో ఉన్నారని మీరు కోరుకోకపోయినా సరే వారి సమస్యలు అన్నది ఎదుర్కోబోతున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ ఎనర్జీస్ కార్డులో మాత్రం మీ పర్సన్కి కర్మ సిచ్యువేషన్స్ అన్నది ఎదుర్కోబోతున్నారు అండ్ పాస్ట్ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అన్న దానికన్నా ఇప్పుడు సమస్య నుండి బయటపడేది మీ వల్లే. అందుకే మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.